వెల్కమ్ టు బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. దాదాపు ఒక 15 రోజులు అయింటుందండి. 15 రోజులు అవుతుంది. అంటే ఒక చిన్న వార్తా సంస్థలో కూర్చొని ఒక విశ్లేషకుడిగా కూర్చొని చేసినటువంటి విశ్లేషణ ఎంత పెంట చేసింది అనేటువంటిది రౌండ్ టేబుల్ సమావేశాల నుంచి ఏ విధంగా అందరూ బయటకు వచ్చారు, ఎవరిని టార్గెట్ చేశారనేది అందరికీ తెలిసినటువంటిదే. మాజీ ఎమ్మెల్సీ కె నాగేశ్వర్ సరే కూర్చొని అమిత్ షాని కలిసారట పవన్ కళ్యాణ్ గారు, నాదెండ్ల మనోహర్ గారు. జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేయకపోతే పద్ధతిగా ఉండదు, చాలా ఇబ్బందికరంగా ఉంటుంది అంటే ఒకటి చెప్పారట. చంద్రబాబు మనకి ఎప్పుడు ఇన్స్టెంట్ ఫ్రెండే, పర్మనెంట్ ఫ్రెండ్, లాంగ్ టర్మ్ మనకు ఉండాల్సిన జగన్మోహన్ రెడ్డి, మీరు కూడా మీ పందా మార్చుకోండి అని చెప్పారట. ఇది ఆయనకి హైలీ క్లాసిఫైడ్ సోర్సెస్ నుంచి వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ అంట. అది కూడా నాదెండ్ల మనోహర్కి సంబంధించి ఇది హై లెవెల్ కమిటీలో, జనసేన హై లెవెల్ కమిటీలో నాదెండ్ల మనోహర్ గారి మాట చెప్తే అందులో ఉన్నటువంటి వాళ్ళు ఎవరో ఈయనకు ఉప్పందించారట. దట్స్ క్లాసిఫైడ్. ఆ సోర్స్ ఏంటనే చెప్పరట ఆయన. సరే, దాని తర్వాత నాదెండ్ల మనోహర్ గారు ఖండించడం ఇదంతా అయ్యింది కదా. ఆ తర్వాత జన సైనికులు కొంతమందికి మండి ఒక 3 చోట్ల కేసు పెట్టడానికి వెళ్ళారు. సరే, అది ఎఫ్ఐఆర్లు కాలేదు, జస్ట్ కంప్లైంట్ రిసీవ్ చేసుకున్నారు అంతే తప్ప దాని మీద ఏదీ లేదు. ఇకేముంది, ఏపీ పోలీసులు వచ్చేస్తున్నారు, అరెస్ట్ చేసేస్తున్నారు. ఇంకా తెలంగాణ అస్తిత్వం మీద దాడి, నాగేశ్వర్ మీద దాడి అంటే, నాగేశ్వర్ అరెస్ట్ అంటే తెలంగాణ మీద దాడి చేయడమే. రే ఆంధ్ర నా కొడకల్లారా, ఏంట్రా మీకు ఇక్కడ పని అంటూ చంద్రబాబు నాయుడిని, నారా లోకేష్ని, పవన్ కళ్యాణ్ని అందరినీ కూడా ఇష్టం వచ్చినట్టు మాట్లాడేశారు. చాలా పెద్ద రచ్చ జరిగిందిగా. మరి అదే నాగేశ్వర్ అదే మాట మీద నించుని ఉంటారా అని అనుకుంటే దాన్ని పటాపంచలు చేస్తూ మొన్న ఒక మీటింగ్ ఏదో అయ్యింది. అందులోని పరకాల ప్రభాకర్ గారు కూడా మాట్లాడినట్టుగా ఉన్నారు. ఏమన్నారంటే, ఇలాంటి మీటింగ్లు పెట్టుకోవడానికి ఇక ముందు మనకి కుదరదు, జరగనివ్వరు, ప్రజాస్వామ్యం తొక్కేస్తున్నారంటే ఆయన కూడా మాట్లాడారు. అదే సందర్భంలో మళ్ళీ ఒకసారి నన్ను సురేష్ రెడ్డి గారు చాలా రోజుల క్రితం అడిగారు అసలు కలిసినప్పుడు, ఇంకా నువ్వు బయట ఎందుకు ఉన్నావు, జైల్లో లేవా అని. అంటే నాకు తెలియదు సార్, మరి ఇంతవరకు పెట్టలేదు అన్న. సో దానికి సిద్ధమే. ఈ మధ్య నేను నా భావ ప్రజ్ఞా స్వేచ్ఛతో ఏదో మాట్లాడితే నా పైన కేసులు పెట్టారు. నన్ను సురేష్ రెడ్డి గారు చాలా రోజుల క్రితం అడిగారు అసలు కలిసినప్పుడు, ఇంకా నువ్వు బయట ఎందుకు ఉన్నావు, జైల్లో లేవా అని. అంటే నాకు తెలియదు సార్, మరి ఇంతవరకు పెట్టలేదు అన్న. సో దానికి సిద్ధమే. ఈ మధ్య నేను నా భావ ప్రజ్ఞా స్వేచ్ఛతో ఏదో మాట్లాడితే నా పైన కేసులు పెట్టారు. భావ ప్రకటన స్వేచ్ఛ ఇదేంటి? ఈ ట్విస్ట్ ఏంటి ఇందులో? భావ ప్రకటన స్వేచ్ఛ ఎక్కడి నుంచి వచ్చేసింది అంటే, ఇప్పుడు నేను కూడా నా భావ ప్రకటన స్వేచ్ఛతోటి, నేనే కాదు ఎవరైనా సరే ఇన్ జనరల్గా భావ ప్రకటన స్వేచ్ఛతోటి కె నాగేశ్వర్ మాజీ ఎమ్మెల్సీ, ఆయనకి ఐసిస్ ఉగ్రవాదులతోటి సంబంధాలు ఉన్నాయని నాకున్నటువంటి హైలీ ప్లేస్డ్ సోర్సెస్ నుంచి ఇన్ఫర్మేషన్ ఉంది. ఐసిస్ భావజాలానికి ఆయన చాలా ఆకర్షితుడై వాళ్ళందరికీ కూడా దిశానిర్దేశం చేయడానికి కె నాగేశ్వర్ తెలంగాణ కేంద్రంగా ఇక్కడ చాలామందికి శిక్షణనిస్తున్నాడు అని నేను నా భావ ప్రకటన స్వేచ్ఛ అంటే, ఫస్ట్ ఎన్ఐఏ వాళ్ళు వస్తారు. నీకు ఎక్కడి నుంచి ఇన్ఫర్మేషన్ వచ్చింది బాబు, ఒకసారి రామ్మా అని చెప్పి ఎన్ఐఏ వాళ్ళు వస్తారు ముందు. మిలిటరీ ఇంటెలిజెన్స్ వాళ్ళు కంప్లీట్ నన్ను స్కాన్ చేస్తూనే ఉంటారు. నా వేర్ అబౌట్స్ దగ్గర నుంచి, నా ఫ్యామిలీ ఏంటి, ఫ్రెండ్స్ ఏంటి, ఎక్కడికి వెళ్తున్నాను, ఏం చేస్తున్నాను, ఏం తింటున్నాను, ఏం తాగుతున్నాను, ఎక్కడుంటున్నాను, మొత్తం అన్నీ కూడా చీటికలో కొడతారు. నేను కనుక నా భావ ప్రకటన స్వేచ్ఛతోటి ఐసిస్ ఉగ్రవాదులతోటి కె నాగేశ్వర్కి సంబంధాలు ఉన్నాయని హైలీ ప్లేస్డ్ సోర్సెస్ అని వాగితే, మరి అలాంటిది ఇప్పుడు భావ ప్రకటన స్వేచ్ఛనే కదా నేను కూడా వాడుకున్నది. బట్ ఇన్ఫర్మేషన్ తప్పు కదా, తప్పే కదా. మరి అప్పుడు కూడా ఆయనకి మనోహర్ గారు అసలు అలాంటి కమిటీ లేదు అని చెప్పి ఖండించారు. ఆయన బేషరతుగా ఆ మొత్తం మాట్లాడిందని వెనక్కి తీసుకోవాలి, ఆ వ్యాఖ్యలు నేను కూడా డిమాండ్ చేశారు. సరే, మరి అదే మీడియా సంస్థలో కూర్చొని ఎటువంటి శషభీషలు లేకుండా బేషరతుగా నేను ఉపసంహరించుకుంటున్నాను అని, ఆ తర్వాత ఏంటి తెలంగాణ సమాజం మొత్తం మీద నాగేశ్వర్ని అరెస్ట్ చేయడానికి ఏపీ పోలీసులు, మళ్ళీ ఈయనే చెప్తాడు ఏపీ పోలీసులు రాలేదు, ఎవరు రాలేదు అని ఈయనే చెప్తాడు. కానీ మిగతా వాళ్ళు వినరు. ఎంత పెంట చేశారు ఆ రోజు పవన్ కళ్యాణ్ గారిని టార్గెట్ చేసి. పిల్ల బచ్చాలు, ఈ మాట నేను అనొచ్చు అని కూడా తెలియదు, బట్ డెఫినెట్లీ ఏ మాట మాట్లాడితే ఆ మాటలో చెప్పాలి కాబట్టి, పిల్ల బచ్చాలు కొంతమంది మైకులు వేసుకొని ముందుకు వచ్చి
ఎటువంటి మాటలు మాట్లాడారు? ఏకంగా వెళ్ళిపోయారుగా, డైరెక్ట్గా పిఠాపురం వెళ్ళాల్సింది మైకులు పట్టుకొని అక్కడికి, ఆయన పాలన ఏంటో తెలిసేది. ఈ పెంట అంతా చేసి ఇప్పుడు వచ్చి జస్ట్ సుదర్శన్ రెడ్డి గారు అడిగారు టీని, ఇంకా బయట ఉన్న వెంటనే నువ్వు లోపలికి వెళ్ళలేదా అని. అంటే ఈయన కూడా అన్నారు కదా, అరెస్ట్ చేస్తారని తెలుస్తోంది, ఏది పోలీసులు వస్తారట, పోనీ పర్లేదు, నా జీవితంలో అది ఒక్కటే మిగిలిపోయింది, నా ఆత్మకథ రాయడానికి ఆ జైలు అనుభవం ఒక్కటే నాకు మిగిలింది అని అన్నారుగా. ఒకసారి అనాల్సింది, ఇంకేమైనా మాట అని ఉంటే ఇక్కడ రేవంత్ రెడ్డి ప్రభుత్వం తీసుకెళ్ళి పెట్టుండేది. ఇక్కడ బీజేపీ నేతలు ఎవరన్నా, తెలంగాణ బీజేపీ నేతలు ఎవరైనా సరే, ఒకళ్ళు అది బండి సంజయ్ కానీ లేదంటే ఇంకొకళ్ళు కానీ, సార్ కేటీఆర్ని మనం ఇక్కడ ఖచ్చితంగా అరెస్ట్ చేయాలి సార్, లేదంటే ఇబ్బంది అవుతుంది, రేపొద్దున్న రేవంత్ని ఎదుర్కోవాలన్నా కూడా మనం ఫస్ట్ బీఆర్ఎస్ని ఇక్కడి నుంచి ఎలిమినేట్ చేయాలి సార్ అని చెప్పి అమిత్ షాతో మాట్లాడితే, అప్పుడు అమిత్ షా ఇలాగే అన్నారుట, లేదు రేవంత్ రెడ్డిని రేపన్న రోజు జోకుదాం, కేటీఆర్ కంటే కూడా మనకి రేవంత్ రెడ్డితోటే పని ఎక్కువ, ఆ తర్వాత మెల్లగా చూసుకుందాం, ఈ కైండ్ ఏదైనా మాట్లాడారు అని. ఇదే నాగేశ్వర్ ఒకవేళ ఆయనకున్నటువంటి హైలీ ప్లేస్డ్ సోర్సెస్ తోటి మాట్లాడితే అప్పుడు ఇక్కడ వాళ్ళు కేసులు పెట్టడము ఏదో ఒకటి చేసేవాళ్ళుగా, అప్పుడు కూడా తెలంగాణ అస్తిత్వం మీద దాడి చేసినట్టేనా? ఇది కవిత గారు చెప్పాలి సమాధానం, ఎందుకంటే మొదలుపెట్టింది ఆవిడే కాబట్టి. కె నాగేశ్వర్ గారు అంటే వాళ్ళ దృష్టిలో ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు తెలంగాణ మేధావి. అదేంటో సమైక్యవాదానికి మద్దతు ఇచ్చినటువంటి కె నాగేశ్వర్ తెలంగాణ మేధావి ఎక్కడైపోయారో అంత సడన్గా. తెలంగాణలో పుట్టినటువంటి వ్యక్తి అయినప్పటికీ ఆయన సమైక్యవాదానికి, సమైక్య రాష్ట్రానికి ఆయన మద్దతు పలికారు. ఆ 10 టీవీ ఛానల్ అప్పట్లో ఈయన స్థాపించింది పబ్లిక్ తోటి, సిపిఎం సిపిఐ వాళ్ళతో, వామపక్షాలతోటి ఈయనే కదా పెట్టింది, దీనికి మెయిన్ ఈయనే కదా. వాళ్ళది ఎప్పుడు కూడా సమైక్యవాదమే కదా. మరి తెలంగాణ వాదం ఎలా అయిపోయిందో, పవన్ కళ్యాణ్ తిట్టడానికి ఇవన్నీ ఉపయోగించుకున్నారు. ఇప్పుడు చివరాఖరికి వచ్చి చెప్పేది, నా భావ ప్రకటన స్వేచ్ఛను ఉపయోగించుకుని మాట్లాడితే నా మీద కేసులు పెట్టారు. ఇంత చదువు చదివి ఇన్ని అబద్ధాలు ఎందుకు ఆడడం, ఇంతలాగా మాట్లాడడం ఎందుకు, ఇంత పెంట చేసిన తర్వాత కూడా. పైగా ఈయనకి పిల్లబచ్చాలి వెనకాల సపోర్టు. మళ్ళీ ఈయన వెళ్ళి ఈ బొద్దింకలతో చేరతాడు. బొద్దింకలన్న వాళ్ళ పాపం ఏదో నీట్ ఎగ్జామ్ గురించిను ఇంకో దాని గురించి చేస్తూ ఉంటే అక్కడికి కూడా వెళ్ళి పరీక్షల గురించి మాట్లాడంటారా ముర్రో ఉంటే, మేము దాని గురించి మాట్లాడడం, అక్కడ కూడా మా భావ ప్రకటన స్వేచ్ఛను ఉపయోగించుకుంటాం. ఈయన ఏదో పెద్ద యంగ్స్టర్, ఇప్పుడే నవ యువకుడు, ఇప్పుడు అందరితోటి కలిపి జెన్జీ మూమెంట్లో వెళ్ళడానికి. ఇది జెన్ ఓల్డ్ మూమెంట్ వెళ్ళది. దానికి తగ్గట్టుగా ఏమైనా పిల్లలకు పెద్దలకు ఏమైనా చెప్పాల్సిన మంచి మాట చెప్పాలి, అంతేగాని ఇలా పిచ్చి స్టేట్మెంట్లు ఇవ్వడం ఎంతవరకు సమంజసం అని చెప్పి అడుగుతున్నారు చాలామంది. నిన్నటిదాకానేమో హైలీ ప్లేస్డ్ సోర్సెస్ అన్నారు, ఇప్పుడు వచ్చి భావ ప్రకటన స్వేచ్ఛ అంటారు. ఇంత కేయోస్ క్రియేట్ అవ్వడానికి కూడా కారణం ఈయన కాదా? వీళ్ళే కదా మొత్తం అంతా చేసింది అని చెప్పి అంటున్నారు. ఏమనాలి ఇంకా? అంటే ఒక సామెత ఉంటుంది, చదవేస్తే ఉన్నమతి పోయింది అని ఒక సామెత. అలాగా బాగా ఎక్కువ చదివేసినటువంటి నాగేశ్వర్ గారికి చివరాఖరికి వార్ధక్యం దగ్గరకు వచ్చేసరికి పాపం ఏం మాట్లాడాలో ఎక్కడ మాట్లాడాలో తెలియక ఒక ప్లాన్ వేసుకొని అది ఫెయిల్ అయ్యేసరికి చివరాఖరికి వచ్చి మళ్ళీ ఇదిగో భావ ప్రకటన స్వేచ్ఛ అని. ఆ రోజు మాట్లాడింది భావ ప్రకటన స్వేచ్ఛతోటే అయ్యి ఉంటే నిజంగానే కేసులు పెట్టి చేసి ఉండేవాళ్ళు. దాన్ని భావ ప్రకటన స్వేచ్ఛ అనరు, గాసిపింగ్ అంటారు. జస్ట్ ఒక గాసిప్ని పబ్లిక్లోకి తీసుకెళ్ళాలి. ఎందుకంటే అక్కడ ఆంధ్రప్రదేశ్లో జనసేన తెలుగుదేశం పార్టీ కలిసి ఉండడం అనేది చాలామందికి ఇష్టం లేదు, ఈవెన్ తెలంగాణ రాజకీయవాదులు కూడా. ఎందుకు అని అంటే వాళ్ళిద్దరు అక్కడ బలంగా ఉన్నారంటే వీళ్ళ మిత్రుడైనటువంటి జగన్మోహన్ రెడ్డి రాడు, 2 రాష్ట్రాలకి సంబంధించినటువంటి కొంతమంది రాజకీయ నేతలు లాభపడరు, లబ్ధి పొందలేరు. ఆ లాలూచీలో వేరు. అందుకని చెప్పి పవన్ కళ్యాణ్ మళ్ళీ రేపొద్దున ఎక్కడ బలపడతాడో తెలంగాణలో కూడా, ఎందుకంటే తెలుగుదేశం పార్టీకి బలమైనటువంటి క్యాడర్ ఉంది, లీడర్లే లేరు. సో ఆ క్యాడర్ని మళ్ళీ ఆకర్షించడానికి వాళ్ళు జనసేనతో కలిసి ఇక్కడికి వచ్చి, బీజేపీ ఎలాగో అధికారం కోసం చూస్తోంది, ఎలాగో ఏపీలో అధికారంలో ఉన్నాం కదా ఎన్డీఏ కూటమిలో, ఇక్కడ మనం ఇంకొంచెం బలంగా ఉండొచ్చు అని చెప్పి కలుపుకొని ఇక్కడ రాజకీయాల్లోకి ముగ్గురు కలిసి ఎలా వస్తారో వచ్చేసి ఇక్కడ మళ్ళీ ఈ 2 పార్టీలు ఏ విధంగా ఎమర్జ్ అవుతాయో అనేటువంటి ఒక భయం, ఆ భయం కూడా ఉంది. అదే జరిగితే చాలామందికి శ్రీకృష్ణ జన్మస్థానం తప్పితే ఇంకోటేమీ మిగలదు. కాబట్టి ఎందుకు, బంగారు తెలంగాణని దోచుకు తిన్నారు కాబట్టి వీళ్ళకి భయం అక్కడ. అందుకని చెప్పి పెంట పెడదామని చెప్పి ట్రై చేశారు. ఆ గోతులో వీళ్ళే పడి ఇగో ఇప్పుడు వచ్చి మళ్ళీ బయటికి ఇవన్నీ కక్కుతున్నారు. భావ ప్రకటన స్వేచ్ఛ ఏమనాలి, దీన్ని మీ అభిప్రాయం తెలియచేయండి. చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.
మరిన్ని అప్డేట్ల కోసం మా వాట్సాప్ ఛానల్ను ఫాలో చేయండి.